హాయ్ అండి, హలో అందరికి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మెస్సీ మామ్ డైరీస్. నేను మీ అశ్విని. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని చివరి దాకా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను సోమవారం రోజు, గురువారం రోజు మార్నింగ్ 11ంటికి లాంగ్ వీడియోస్ అండ్ మిగిలిన రోజుల్లో ఈవినింగ్ 6కి షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను, చూడండి. ఈ రోజు థంబ్నెయిల్లో చూసారు కదా, మోక్షజ్ఞాస్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట. నైట్ నుంచి నాకు నర్వస్ గా ఉంది, కానీ వాడికైతే చెప్తున్నాను కొంచెం అర్థమవుతుంది, మమ్మీ ఉండట్లేదు, అలాగా అర్థం అవ్వట్లేదో కూడా అర్థం కానట్లుగా యాక్ట్ చేస్తున్నాడు. చూడండి, ఆడుకుంటున్నాడు. ఆల్రెడీ 7 అయింది టైం, కాసేపు అయింది లేచి. అయితే నాకైతే నైట్ నిద్ర కూడా పట్టలేదు. అండ్ ఇప్పుడు జాన్వరిలో ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఏంటి అని అనుకుంటున్నారా? నేను వీడియో కంటిన్యూషన్ లో మీకు అది కూడా చెప్తాను, ఎందుకని జాన్వరిలో అలాగా. అండ్ ఈ రోజు అయితే ఎలా జరిగింది, ఏడ్చాడా, ఎలా వెళ్ళాడు, ఎలా వచ్చాడు, అలా ఈ రోజు డే వ్లాగ్ చూడండి. లాస్ట్ దాకా చూడండి, సో దట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నా కూడా మాక్సిమం మీకు అంతా కూడా షేర్ చేసుకుంటాను. సో రేపు జూన్లో ఎవరైనా స్టార్ట్ అవ్వాలనుకుంటున్నా కూడా హోప్ ఇట్ హెల్ప్స్. ఎందుకంటే నేను కొంచెం టిప్స్ అండ్ ట్రిక్స్, నాకు ఏది వర్క్ అయ్యింది అండ్ ఇది చేసుంటే బాగుండు లాంటివి కూడా ఏమున్నా నేనైతే మెన్షన్ చేస్తాను ఖచ్చితంగా. సో చివరి దాకా చూడడం అయితే మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మోక్షజ్ఞ అయితే ఏడుస్తాడని నేను అనుకోవట్లేదు. సో చూద్దాము, రండి వెళ్దాం. మార్నింగ్ లేవగానే షూట్ స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా అందుకని బ్రష్ చేయడంతో స్టార్ట్ చేద్దాం డేని. బ్రష్ చేసి ఇంకా టిఫిన్ చేసిన తర్వాత రెడీ అయి వెళ్ళాలి. బ్రషింగ్ అయితే తనకు అలవాటు అయిపోయింది, మింగకుండా వేయడంతో సహా. సో ఆల్టర్నేట్ డేస్ నేను చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కదా అని ఈరోజు నేనే చేస్తున్నాను బ్రష్. ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయించాలి. అండ్ నేను జాన్వరిలోనే ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను, జూన్ దాకా ఆగకుండా అనే దానికి ఇప్పుడైతే చెప్తాను. నేను ఫస్ట్ అసలు జూన్లోనే జాయిన్ చేద్దామని అనుకున్నాను, కానీ అప్పటికే మేము ఈ ఫ్లాట్ పర్చేస్ చేసేసాము. సో వెంటనే చేంజ్ అయితే తనకు కూడా ఆ కంఫర్ట్ ఉండదు కదా. ఇక్కడ కొన్ని రోజులు వెళ్ళి తర్వాత మళ్ళీ వేరే చోట కొన్ని రోజులు అంటే పిల్లలకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది అండ్ మాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి ఇంకా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత పంపిద్దామని అనుకున్నాం. కానీ ఇక్కడికి కాస్త లేట్ అయిపోయింది వచ్చేటప్పటికి. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ జూన్లో జాయిన్ చేద్దామా అని అనుకున్నాం. కానీ ఇంకా పిల్లలతో ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళతో మింగిల్ అవ్వాలని చెప్పి వెళ్ళి హాయ్ అన్నట్టు హగ్ చేసుకుంటుంటే వాళ్ళు ఏంటంటే కొత్త వాళ్ళు సడన్గా వచ్చి మనమైనా సరే హగ్ చేసుకుంటే రిసీవ్ చేసుకోరు కదా. అలా రిసీవ్ చేసుకోకపోతే తనకి కోపం వచ్చేసి వాళ్ళని హిట్ చేయడం కానీ అట్లా చేస్తున్నాడు అనమాట. సో తన యాంగర్ ఇష్యూస్ కానీ అలా మింగిల్ అవ్వడం కానీ అలా తెలుస్తుంది కదా అని నేనైతే ఇప్పుడే పంపిద్దాము, సో దట్ జూన్కి కూడా సెట్ అయిపోతాడు, స్కూల్ ఎన్విరాన్మెంట్ తెలుస్తుంది, అంతా అలవాటు అవుతుంది కదా అని ఆలోచించి నేనైతే జాన్వరి నుంచే పంపిద్దాం అనుకుంటున్నాను. నా సజెషన్ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్లే స్కూల్ నుంచే పంపిస్తే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి స్పీచ్ డిలేస్ ఉండొచ్చు, లేకపోతే ఇలానే సోషలైజ్ అవ్వడం తెలియకపోవచ్చు అండ్ డిసిప్లైన్ కూడా అలవాటు అవుతుంది వాళ్ళకి. పర్టికులర్ టైంలో లేవడం, యాక్టివిటీస్ చేయడం, మధ్యాహ్నం దాకా ఎంగేజ్డ్గా ఉంటారు, మనకి టైం దొరుకుతుంది. సో వీటన్ని రీజన్స్ వల్ల నా సజెషన్ లేదా నా ఒపీనియన్ ఏంటి అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం ప్లే స్కూల్లో జాయిన్ చేస్తే బాగుంటుంది. చాలామంది ఇప్పుడు అసలు మంత్స్ నుంచే తీసుకెళ్తున్నారనమాట. అంటే ఆ స్కూల్ని ఏమంటారో నాకు అంత ఐడియా లేదు, కానీ తీసుకొని వెళ్ళి అలా కూడా చేస్తున్నారు. బట్ అంత చిన్నప్పుడు తీసుకెళ్ళడం నాకెందుకో కరెక్టో కాదో నాకు తెలియదు. బట్ నేనేంటంటే ప్లే స్కూల్ నుంచి తీసుకొని వెళ్తే ఏంటంటే వాళ్ళకి బాగా అందరితో కలవడం తెలుస్తుంది, స్పీచ్ బాగా వస్తుంది అండ్ చాలా లాంగ్వేజెస్ వస్తాయి. ఎందుకంటే స్కూల్లో కూడా ఇంగ్లీష్, హిందీ ఇట్లాంటివి కూడా తెలుస్తాయి కాబట్టి చిన్నప్పటి నుంచే మనకి మన మదర్ లాంగ్వేజ్ కాకుండా ఇంకా మిగతావి కూడా వస్తూ ఉంటాయి. సో అలాగా నేనైతే ప్రిఫర్ చేద్దామని నేనైతే జాన్వరి నుంచి పంపిస్తున్నాను. ఇక్కడ కనుక్కుంటే మంచి స్కూల్ ఏది అని చెప్పి ఇప్పుడు పంపిస్తుంది బాగుంది అన్నారు. సో కమ్యూనిటీలో కూడా చాలామంది వెళ్తున్నారు, అక్కడ నుంచి బాగుంది అని 9 to 12, సో 9:30 కల్లా క్లోజ్ చేస్తామన్నారు. సో 9:30 to 12 అనమాట. సో ఈ 3 hours చక్కగా తను వాళ్ళందరితో ఆడుకొని అలా అన్నీ తెలుస్తాయి, కొన్ని యాక్టివిటీస్ చేస్తాడు, నాకు టైం దొరుకుతుంది అండ్ సోషలైజ్ అవ్వడం కూడా బాగా తెలుస్తుంది కదా అని పంపిస్తాను.
ఇస్తున్నా అనమాట. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ పెడుతుంటే స్క్రీన్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా తగ్గిపోయింది. మ్యాక్సిమం అవాయిడ్ చేసి ఇలానే పెడుతున్నాను. మరి స్కూల్కి వెళ్తున్నామంటే మనం అక్కడ మమ్మీ ఉండదు, మంచిగా ఆడుకోవాలి. ఓకేనా? టీచర్ ఏం చెప్పినా వినాలి. ఓకేనా? ఓకే సే ఓకే. ఓకే ఓకే టీచర్ చెప్పిన దానికి ఎస్ మేడం అనాలి. ఓకే ఓకేనా? చెప్పు. ఓకే ఎస్ చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఓకే వాళ్ళతో మంచిగా ఆడుకోవాలి. ఓకేనా? ఓకే ఓకేనా నా కాదు. ఓకే ఓకే Saturday. No. Saturday. No. Saturday. స్టార్ట్ చేశారు. Saturday. No. Saturday. స్టార్ట్ చేశారు. ఓకే Okay. వెరీ గుడ్ బాయ్ రైట్? Goodbye. ఎస్ గుడ్ బాయ్. No. Saturday. కమ్. ఫస్ట్ డే కాబట్టి నేను 1 అవరే ఉంచి తీసుకొచ్చేద్దాం అని అనుకున్నాము. సో అందుకని నేను 1 అవర్కే పెడుతున్నాను. వాళ్ళు చెప్పినట్లుగా 2 డ్రెస్సెస్, 2 డైపర్స్, వాటర్ బాటిల్, స్నాక్స్ బాక్స్ పెట్టాలన్నారు. నేను 1 అవర్కే తీసుకొచ్చేస్తాను కాబట్టి స్నాక్స్ బాక్స్ అయితే ఇప్పుడు పెట్టట్లేదు. ఓన్లీ వాటర్ బాటిల్. పాటీ ట్రైన్ అయిపోయింది, అయినా కొత్త కాబట్టి అక్కడ చెప్తాడో లేదో తెలియదని చెప్పి నేనైతే ముందు జాగ్రత్తగా డైపర్స్ పెడుతున్నాను. సో అలా పెడుతున్నాను. అండ్ థీమ్ కూడా స్కూల్ బ్యాగ్, బాటిల్ అవన్నీ యానిమల్ థీమ్లో తీసుకున్నాను. లయన్ బ్యాగ్, డాగ్ స్నాక్స్ బాక్స్, జిరాఫీ బాటిల్ అలాగా. సో తనకు కూడా బాగుంటుంది కదా అని చెప్పి కిడ్స్ బ్యాగ్స్ చాలా బాగుంటాయి కదా, ఇదైతే అమెజాన్లో తీసుకున్నాను. ఎలా ఉందో చెప్పండి. బాటిల్ అవన్నీ కూడా ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. నేను చూపించడం మర్చిపోయాను హడావిడిలో. ఇంకా అలా అయితే బ్యాగ్ తగిలించుకున్నాడు. తనైతే ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాడు, నేనైతే కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నాను. చెప్పు స్వామి. స్వామి నేను స్కూల్కి వెళ్తున్నా. మీరు నాకు బ్లెస్సింగ్. ఓకే మీరు నాకు బ్లెస్సింగ్ ఇవ్వండి. రోజు వెళ్ళాలి. గుడ్ బాయ్ అనిపించుకోవాలి. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్స్ స్వామి. థ్యాంక్స్ స్వామి. నాకు కుంకుమ పెట్టుకుందాం. అందులో కూడా వేసావా నువ్వు? ఇంకో బొట్టు బొట్టు. నేను స్కూల్కి వెళ్తున్నా. నన్ను బ్లెస్ చెయ్యి. నేను గుడ్ బాయ్ అవ్వాలి. చాలా నాలెడ్జ్ రావాలి. థ్యాంక్ యూ మమ్మా. లవ్ యూ. బాయ్ చెప్పు. బాయ్. ఇంకా దేవుడి దగ్గర దండం పెట్టేసుకొని ఇంకా వాళ్ళ నాన్నమ్మ దగ్గర కూడా దండం పెట్టేసుకొని స్టార్ట్ అయిపోయాము. వాకబుల్ డిస్టెన్సే, నియర్లీ చెప్పాలంటే 2 మినిట్స్ కంటే తక్కువ టైంలోనే వెళ్ళిపోతాం. అందుకని ఇంకా వెహికల్ తీసుకోకుండా నడుచుకుంటూ వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాం. దట్టు టైం కూడా ఇంకా ఉంది, 9-10 అయ్యింది. సో 9:30 లోపు అలో చేస్తారు కాబట్టి మాకు ఆరామ్సే వెళ్ళొచ్చు అనమాట. తనైతే ఎక్సైటెడ్గా చూడండి ఎలా వెళ్ళిపోతున్నాడు. బయట ఇంకా వెహికల్స్ వస్తాయి ఆగు అని అంటే కొంచెం వెళ్ళి అమ్మ
ఆగు అని చెప్పి ఆగేసి వెళ్తున్నాడు. నేనేమో వెనకాల ఇంకా అప్లికేషన్ ఫామ్ అవన్నీ చూసుకొని వాళ్ళ డాడీతో కలిసి వస్తున్నాను. అన్నీ అక్కడ వెళ్ళేటప్పుడే సబ్మిట్ చేయాలి. లోపలికైతే కెమెరా ఎలో లేదు, అందుకని నేను లోపలైతే షూట్ చేయలేదు. అండ్ ఆల్సో మనల్ని లోపలికి ఎలో చేయరంటే నేను 1 అవర్ అక్కడ లోపల కూర్చోడానికి కూడా నో చెప్పారు. సో నాకు అడ్వాంటేజ్ ఏంటంటే పక్కనే అవ్వడం వల్ల ఇంకా అక్కడే మా అపార్ట్మెంట్ దగ్గరే ఇంకా వెయిట్ చేశాను 1 అవర్. లోపలికి అయితే ఎలో లేదన్నారు. వెళ్ళంగానే ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే వాళ్ళు తీసుకున్నారు. లేట్ జాయినింగ్ కదా, తనైతే చూడండి ఎలా వెళ్ళిపోతున్నాడు. కొత్త పాత అనేది ఉండదు, కొంచెం అది కూడా అడ్వాంటేజే అనమాట. తను ఈజీగానే నేనే ఉండాలి అట్లా ఏం అనుకోడు. లాంగ్ టైంలో అంటే ఎవ్వరు తెలియని వాళ్ళు, అస్సలు పరిచయం లేని వాళ్ళైతే కొంచెం ఒక పూట అట్లా అయిన తర్వాత నుంచి ఇంకా అమ్మ ఎక్కడ అని ఎత్తుక్కుంటాడు. కానీ తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం అస్సలు అమ్మ ఉందా లేదా అని అలా చూసుకోడు, అందరి దగ్గరికి వెళ్తాడు. సో అది కొంచెం అడ్వాంటేజ్. ఇంకా ఈ ఐడి కార్డు ఒకటి ఇచ్చారు, తన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. అది తీసుకొని వెళ్తేనే పేరెంట్స్ అయినా గ్రాండ్ పేరెంట్స్ అయినా బయటకు పంపిస్తారనమాట. ఇది చైల్డ్ సేఫ్టీ కోసం పెట్టారు, అదే చూపించాను. ఇది బాగుంది అనిపించింది. ఇలా షేర్ చేసుకోవడం కూడా నాకు కొంచెం కొత్తగా ఉంది మీతో చెప్పడానికి వీడియోలో. బట్ ఏంటంటే నాకు నర్వస్గా ఉంది లోపల, ఎట్లా ఉంటాడో, నేను లేను, వాళ్ళని ఫ్రెండ్స్తో ఎలాగా కలుస్తాడో. ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదా కొంచెం మింగిల్ అవ్వడం ఈజీగా లేదని. సో అదే చాలా భయంగా ఉందన్నమాట, అదే చెప్తున్నాను. పైకి కూడా వెళ్ళలేదు, నేను ఇంక కిందే కూర్చున్నా అనమాట 1 అవర్. ఇంకా లాస్ట్ ఫ్యూ మినిట్స్లో పైకి వెళ్ళి ఆరెంజ్ జ్యూస్ తీసేసి వెళ్ళి తీసుకొని వచ్చామన్నమాట. బట్ ఈ రోజైతే ఉంటాడేమో కానీ రేపు ఆలోచించాలి, ఎందుకంటే ఉండకపోవచ్చు. ఈరోజు అమ్మ వెళ్ళిపోయింది అని గమనించుకుంటే కనుక రేపు ఏడుస్తాడేమో నచ్చకపోతే ఒకవేళ లోపల అనే ఫీలింగ్ కూడా బాగానే ఉంది. ఇంకా ఈలోపు కాసేపు ఉండి తీసుకురావడానికి అయితే వెళ్ళాను. లోపలైతే రావడానికి ఏడుస్తున్నాడు, నాకు సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఆ కంతల్లో నుంచి చూస్తున్నా అనమాట, కనిపిస్తాడేమో అని చెప్పి టీచర్ బయటకు తీసుకొచ్చి చెప్పులు వేస్తుంది. రావడానికి ఏడుస్తున్నాడు అనమాట, రాను అన్నట్టు కేకలు పెట్టి. కొంచెం హ్యాపీగా అనిపించింది కానీ మళ్ళీ రేపు వెళ్తాడా అని కూడా అనిపించింది. బట్ ఫైనల్గా వాళ్ళ టీచర్ బయటకు తీసుకొచ్చింది. బయటకు వచ్చి నన్ను చూసిన ఎక్సైట్మెంట్ కూడా ఫీల్ అవ్వలేదు మోక్షజ్ఞ. లోపల అంత బాగా ఆడుకున్నట్టున్నాడు. ఇంకా నేను టీచర్ని అడిగాను ఏడ్చాడా అని అంటే లేదు అని చెప్పారు. మోక్షజ్ఞ హాయ్. బాగుందా స్కూల్? స్కూల్ బాగుందా? యూ లైక్ ఇట్? లైక్ ఇట్? హౌ మచ్? చెప్పు. బ్యాగ్ ఇవ్వమంటే కూడా ఇవ్వట్లేదు, తను అలానే తగిలించుకునే ఉంటాడంట. సో నేను ఎన్నిసార్లు అడిగినా, వాళ్ళ డాడీ అడిగినా కూడా ఇవ్వకుండా అలా తగిలించుకొని ఫ్లాట్లోకి వెళ్ళిన తర్వాత తీసి బ్యాగ్ ఇచ్చాడనమాట. స్కూల్ నచ్చిందా అని ఎన్నిసార్లు అడిగినా కూడా అస్సలు పట్టించుకోవట్లేదు. స్కూల్ ఎలా ఉందమ్మా? స్కూల్ బాగుందా? బాగుందా? యూ లైక్ ఇట్? నచ్చారా? ఫ్రెండ్స్ ఉన్నారా నీకు అక్కడ? ఫ్రెండ్స్ ఉన్నారా? యూ హ్యావ్ ఫ్రెండ్స్? హౌ మెనీ ఫ్రెండ్స్ యూ హ్యావ్? చూసారు కదా, ఇంకా బాగా ఆకలేస్తున్నట్టుంది. సో ఇంకా జ్యూస్ ఇచ్చాను కదా, అవి తాగుతున్నాడు. కానీ అడిగిన వాటిని అసలు పట్టించుకోవట్లేదు. సో రేపు ఎలా జరిగింది ఏంటి అనేది ఇంకొక వ్లాగ్లో ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను. అండ్ మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఏదైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ సెషన్లో అయితే తెలియచేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉన్నా కూడా ఇవ్వండి, ఖచ్చితంగా నేను అవి తీసుకొని అవి పాటిస్తాను. ఎందుకంటే నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకులాగానే. అండ్ ఇక్కడ దాకా చూసారు కదా, నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, అక్కడ నేను రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో ఇంతవరకు చూసారు కదా, ఇంకా ఉంటాను మరి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్.